నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలంలోని చెరువుగట్టు గ్రామంలోని జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు రేగట్టె నరసింహారెడ్డి నివాసంలో పీవీసీ న్యూస్ ఛానల్ చైర్మన్ పురం సంతోష్ కుమార్ ప్రత్యేక ఇంటర్వ్యూలో రేగట్టె నరసింహారెడ్డి మాట్లాడుతూ శ్రీ 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 పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ రేసులో నేనే ఉన్నానని పెద్దలు నల్గొండ జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, భువనగిరి ఎంపీ చామాల కిరణ్ కుమార్ రెడ్డి అందరి ఆశీస్సులు నాకే ఉన్నాయని ధీమాతో ఉన్నారని తెలిపారు. కెమెరామ్యాన్ యాదాద్రి భువనగిరి స్టాఫ్ రిపోర్టర్ బండ్ల ఉపేందర్ పాల్గొన్నారు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలంలోని చెరువుగట్టు గ్రామంలో ఈరోజు ఉన్నాము. శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి ఇప్పుడు చైర్మన్ రేస్లో ఉన్న రేగట్టె నరసింహారెడ్డి గారి నివాసం వద్ద మేము ఉన్నాం. ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అండి సార్. ఇప్పుడు మీకు చెరువుగట్టు దేవస్థానం చైర్మన్ పదవి మీకే వస్తుంది అని మీ కాంగ్రెస్ వర్గాల్లో ఆ టాపిక్గా మీ పేరు ఎక్కడి నుంచి మీ పేరు అనిపిస్తుంది? శ్రీరామ్ కాంగ్రెస్ నాయకులు, చెరుగట్టుకు వాస్తవ్యులు, ఒక గ్రామ పెద్ద మనిషిగా మీ పేరు ఎక్కడైనా వినిపిస్తుంది. మీకే చైర్మన్ పదవి దక్కుతుందనే ఉద్దేశంగా మంత్రి కోమటిరెడ్డి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ గారు, స్థానిక నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కడ ఆశీస్సులతో మీకే వస్తున్నాయి. దాని మీద మీరేమంటారు? నేను ఒక పెద్ద మనిషిని గౌరవంగా ఈ యొక్క టెంపుల్ చైర్మన్ గారు నాకు కోమటిరెడ్డి బ్రదర్స్, మరి రాజగోపాల్ వెంకరెడ్డి గారు, నగరికల్ శాసకులు వీరేశం గారు, మన భువనగిరి ఎంపీ గారు చామల కుమారుడు ఆశీస్సులతో ఈ యొక్క దేవస్థానం చైర్మన్గా నేను ₹1 కూడా దేవుడికి సేవ చేయదలుచుకుని ₹1 కూడా తినదలుచుకోండి నేను అందరికీ మనం చేస్తున్నాను. మొన్న జరిగిన తెలంగాణలో 2023 స్థానిక 23 సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యే వేముల వీరేశం గారికి ఎంతగానో తన గ్రామంలో కృషి చేసి గెలుపుకు ఎన్నో విధాలు కృషి చేశారు. అదేవిధంగా కోమటిరెడ్డి బ్రదర్స్ ఆశీస్సులు, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆశీస్సులతోని, సీనియర్ నాయకత్వం సపోర్ట్తోని, యూత్ కాంగ్రెస్ కానీ ప్రతి ఒక్కరు గ్రామ స్థాయిలో రేగట్టె నరసింహారెడ్డి గారి మాకు చైర్మన్గా ఉండాలి. ఎందుకంటే అతను ₹1 10 మందికి పెట్టే దానగుణమే తప్ప దేవుని సొమ్మినే వ్యక్తి కాదు అనేది గ్రామంలో గిట్ట చాలా వరకు ఉన్నది. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, రేపు చైర్మన్గా రేగట్టె నరసింహారెడ్డి గారు 100% పెద్దల ఆశీస్సుతోని అవుతున్నారన్న ఉద్దేశం అందరికీ తెలుసు. ఖచ్చితంగా అవుతున్నారు. శ్రీ పార్వతీ జడల రామేశ్వర స్వామి ఆశీస్సులతోని చైర్మన్ అయిన తర్వాత ఆయన ఏ విధంగా సేవ చేస్తారో ఆయన మాటలు ఒకసారి విందాం. ఒకటి, లాట్రిన్ లేవు, బాత్రూమ్ లేవు, పార్కింగ్ లేవు. ప్రజలకు అమాస్యలో ఉన్న 1,00,000 మంది వస్తారు. చాలా ఇబ్బందులు అవుతున్నాయి. నేను కోమటిరెడ్డి వెంకరెడ్డి ఆశీస్సులతోటి, చామల ఆశీస్సులతోటి ఈ గుట్ట గురించి డెవలప్ గురించి కొన్ని కోరికలు డెవలప్ చేయడానికి చేస్తున్నాను మనం చేసినాం. ఏది ఏమైనా రేగట్టె నరసింహారెడ్డి గారికి చెరువుగట్టు దేవస్థానం చైర్మన్ పదవి వస్తున్న ధీమాతో ఆయన ఉన్నారు. ఖచ్చితంగా ఆ రామలింగేశ్వర స్వామి దయ వల్ల ఆయనకి రావాలని మా ఛానల్ పీవీసీ న్యూస్ ఛానల్ తరఫున మేము ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. పీవీసీ న్యూస్ ఛానల్ చైర్మన్ పురం సంతోష్ కుమార్, కెమెరామెన్ బండ్ల ఉపేందర్, యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్.